హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు నిధుల పంపిణీకి సంబంధించి గత కొద్ది రోజుల నుండి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఆ అప్డేట్స్ ఏంటి అంటే, మిగిలిపోయిన రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేయబోతుంది అనే అప్డేట్స్ వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి ప్రభుత్వం జమ చేసింది, జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే అంశాలు తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోలో మీ చేతిలో ఉన్న 4, 5, 6 సాగు చేసే ప్రతి ఎకరాకు భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయనే సమాచారాన్ని ఈ వీడియోలో అందించబోతున్నాను. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఫస్ట్ టైం మీకు స్టేట్మెంట్ చూపిస్తాను. ఇక్కడ అన్నీ కూడా స్పష్టంగా వినండి. జూన్ 2న దాదాపుగా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్త స్కీములను అలాగే ప్రోగ్రాలను ప్రారంభించనున్నట్లుగా అప్డేట్ని అయితే చూసుకోవచ్చు. ఇందులో 3వ లైన్లో రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపుకు నిర్ణయం, 3వ తేదీన షురు కానున్న రెవెన్యూ సదస్సులు, గ్రామాలకు కొత్త జీపీఓలు, ఉద్యోగుల డిమాండ్లపైన ప్రకటన అని చెప్పేసి పలు అంశాలపై స్టేట్మెంట్లు చూసుకోవచ్చు. ఇందులో ప్రజలకి, నిరుద్యోగులకి ముఖ్యమైన కొన్ని అంశాలు ఏంటంటే, రాజీవ్ యువ వికాస శాంక్షన్ లెటర్లు పంపిణీ, దాదాపుగా 8,000 కోట్ల రూపాయల నిధులతో కూడిన పథకం ఇది. మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో 1000 ఇండ్లను గృహప్రవేశాలుగా నిర్వహించబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. తర్వాత రైతు భరోసా పెండింగ్ నిధులు, దాదాపుగా 4,100 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు 13 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉన్నది. మరి ఇవి ఎప్పుడు జమ చేయబోతున్నారు అనేది కనుక మాట్లాడుకుంటే, ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. రాష్ట్రంలోని రైతులకు అందించే రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందించగా, మరో 10 రోజులలో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను జమ చేయబోతున్నట్లుగా వెల్లడించారు అనే సమాచారాన్ని మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. దీంతో పాటుగా 51,000 ఎకరాలకు దాదాపుగా 51 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం నిధులను కూడా ప్రభుత్వం జమ చేసినట్లుగా, విడుదల చేసినట్లుగా సమాచారాన్ని చూసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం మిగిలిన రైతులకి దాదాపుగా 70 లక్షల మంది ఉంటే 57 లక్షల మందికే ఇప్పటివరకు రైతు భరోసా వచ్చింది. ఇంకా 13 లక్షల మందికి సంబంధించిన 4,000 కోట్ల రూపాయలను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ఇప్పటివరకు చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 3 విడతలు ఇచ్చారు. 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాల వాళ్ళకి. అలాగే మార్చి నెలలో 4 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన రైతులు అంటే 4 నుండి సాగు చేసే ప్రతి రైతుకి కూడా ఈ రైతు భరోసా నిధులు అనేవి అందనున్నాయి అనేది సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అధిక ప్రాధాన్యత రైతు సంక్షేమానికి అని అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకి 10,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లుగా జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులను కూడా ఇవ్వబోతున్నట్లు, అలాగే వరి విత్తనాల కొరత రానివ్వం, నకిలీ విత్తనాల అమ్ముడుపై పీడీ యాక్ట్లు చేయబోతున్నామని చెప్పేసి కూడా సమాచారాన్ని పరిశీలన అయితే చేసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించిన నిధులను ప్రభుత్వం మరొక 10 రోజులలో విడుదల చేయనున్నట్లుగా, జూన్ 2న అన్ని అంశాలకి సంబంధించి ప్రభుత్వం ప్రస్తావించనున్నట్లుగా స్టేట్మెంట్స్లను అయితే మీరు ఇక్కడ పరిశీలన చేసుకోవచ్చు. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.